అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 40వ శ్లోకం చదువుకుంటున్నాం. దీని సందర్భం ఒకసారి గుర్తు చేసుకుందాం. వంశ నాశము వలన ఉత్పన్నమయ్యేడు దోషములను గూర్చి అర్జునుడు వివరించుచున్నాడు. కులక్షయే ప్రణశ్యంతి కుల ధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవ్యత్యుత. దీని అర్థం చదువుకుందాం. కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నీ నశించును. ధర్మము అంతరించి పోయినప్పుడు కులమునందు అంతటనే పాపము వ్యాపించును. ఇక్కడ సనాతన కులధర్మములని ఏ ధర్మములను తెలిపేదరు. కులనాశనము చే ఆ ధర్మములెట్లు నశించిపోవును. సమాధానం చదువుదాం. తమ తమ కులముల యందు పరంపరాగతములైన మర్యాదలు శుభకరములు శ్రేష్టములు. వాటి వలన సదాచారములు సురక్షితముగా ఉండుటేగాక ఆ కులముల యందలి స్త్రీ పురుషులు అధర్మములను ఏ విధముగాను ఆచరింపరు. అట్టి శుభకరములైన శ్రేష్టములైన కులమర్యాదలే సనాతన కులధర్మములని అందురు. కులనాశన కారణమున ఈ కులధర్మములను ఎరింగిన వారు పరిరక్షించువారు అయిన పెద్దలు నశించినప్పుడు మిగిలిన బాలురయందును స్త్రీలయందును ఈ ధర్మములను సహజముగానే అంతరించిపోవును. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక కులంలో ఒకప్పుడు కొన్ని ధర్మములు ఆర్ మంచి చెడులు మర్యాదలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సదాచారాలు ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ కులంలో ఆల్రెడీ ఉంటాయి. అవన్నీ ఎవరు చెప్తారు మనకి? మన పెద్దవాళ్ళు చెప్తారు. పెద్దవాళ్ళు చెప్తారు, ఆడవాళ్ళతో ఇలా ఉండండి, మర్యాదగా ఉండండి, పిల్లల్ని బాగా చూసుకోండి, మంచి చెడు నేర్పించండి అని. ఒకవేళ కులనాశనం జరిగితే ఈ ఆచార వ్యవహారాలు ఈ విషయాలన్నీ తెలిసిన పెద్దవాళ్ళు ఉండరు. కాబట్టి ఇక పైన ముందు ఎవరైనా ఏమైనా తప్పు చేసినా తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పేవాళ్ళు ఉండరు. కాబట్టి ఈ కులనాశనం జరగటం వలన ముందు మంచి చెడు తెలియక పాపాలు చేస్తారు, పాపం పెరిగిపోతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ధర్మం నశించిపోవడం అంటే అది. నెక్స్ట్ చదువుదాం. ధర్మము నశించిన పిమ్మట వంశము నంతటను పాపమే మిక్కుటముగా వ్యాపించును అని అనుటలో గల అంతర్యమేమి. అధర్మము నుండి మానవుని కాపాడుకొనుటకు ధర్మము సురక్షితముగా ఉంచుటకును సమర్థములైన హేతువులు 5 గలవు. ఈశ్వరుని వలన భయము, శాస్త్రముల శాసనము, కులమర్యాదలు నశించునను భయము, రాజ్యాంగ చట్టము, శారీరక ఆర్థిక పరమైన అనర్థములను శంకించుట. వీనిలో ఈశ్వరుడు శాస్త్రములు సత్యములే అయినను అవి శ్రద్ధా విశ్వాసములపై ఆధారపడి ఉన్నవి, కానీ ప్రత్యక్ష ప్రమాణములు కావు. రాజ్యాంగ చట్టము ప్రధానముగా ప్రజల కొరకే ఏర్పరబడిచినది, కానీ అధికారంలో ఉన్నవారు తరచుగా దీనిని పాటింపరు. శరీరహాని ధన నష్టములను సంకించుట చాలా వరకు వ్యక్తిగత రూపమునే ఉండును. ఒక్క కుల మర్యాద మాత్రము కుటుంబము లేదా వంశము అంతటితో సంబంధముగా పెనవేసుకొని ఉండును. పరంపరగా వచ్చుచున్న శుభకరమైన శ్రేష్టమైన మర్యాదలు ఏ సమాజమునందు ఏ కులమునందు నశించిపోవునో ఆ సమాజమునందు లేదా ఆ కులము వారు కళ్ళెమ్ము లేని గుర్రము వలె యథేచ్ఛగా విహారులై పోవుదురు. స్వేచ్ఛాచారము ఎట్టి నియమమునకు లోబడనీయదు. అది మనిషిని పూర్తి విశృంఖలునిగా అంటే అడ్డు అదుపు లేనివానిగా మార్చి వేయును. ఈ రకమైన విశృంఖలత్వము కలిగిన మానవులతో కూడిన సమాజమునందు లేదా కులమునందు లేదా వంశమునందు సహజముగానే సర్వత్రా పాపము వ్యాపించును. నమస్కారం.